బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. పోలింగ్ రోజు ఆ తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు హింస చెలరేగింది. దీనిపై సిట్ వేసింది. ఈ సిట్ నివేదికను తయారు చేసింది. క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదికను సిద్ధం చేసింది సిట్. డీజీపీకి ఈ నివేదికను అందించారు. పోలీసుల నిర్లక్ష్యం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతోనే అల్లర్లు జరిగినట్టుగా గుర్తించారు. మధ్యాహ్నానికి సిఎస్ ద్వారా సిఇఓ సిఇసికి ప్రాథమిక నివేదికను అందజేయబోతున్నారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడానికి గడువు కోరుతోంది సిట్. 2 రోజుల పాటు 3 జిల్లాలలో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను విచారించింది సిట్ బృందం. తాడిపత్రిలో పోలింగ్ రోజు గొడవ జరిగిన ప్రాంతాలని పరిశీలించింది సిట్ బృందం. ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, సీసీ కెమెరాల ద్వారా అల్లర్లకు కారణమైన వారిని గుర్తించారు. ఈ నివేదికను ఈసీకి అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయి నివేదికను అందజేయడానికి 2-3 రోజుల సమయాన్ని కోరింది సిట్. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సిట్ ప్రాథమిక నివేదికలో ఏం పొందుపరిచినట్టుగా తెలుస్తోంది? ఈ హింసాత్మక ఘటనలపైన కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేశారు. ఐజీ వినీత్ ప్రెజిలాల్ ఆధ్వర్యంలో 13 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు సిట్ సభ్యులు 13 బృందాలుగా ఏర్పడి ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి, పల్నాడు జిల్లాలోని మాచర్ల, నసరాపేట ప్రాంతాల్లో, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, అదేవిధంగా చంద్రగిరి ప్రాంతాల్లో పర్యటించారు. అనేక మంది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు వాళ్ళందరినీ విచారించారు. అదేవిధంగా దాడులకు గురైనటువంటి వాళ్లతో పాటు వాటి కుటుంబ సభ్యులు, అదేవిధంగా పులివర్తి నాని, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానితో కూడా సిట్ బృందం సభ్యులు మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాత ఒక ప్రాథమిక నివేదికను మరి కాసేపట్లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి సిట్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వినీత్ బ్రిజిలాల్ అందజేయబోతున్న. ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ చేరుకున్నారు. వినీత్ బ్రిజిలాల్ కూడా మరి కాసేపట్లో చేరుకుని ప్రాథమిక నివేదికను అయితే అందివ్వబోతున్నారు. అందించిన తర్వాత ఆయన డీజీపీ సిఎస్కి పంపిస్తే సిఎస్ అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనానికి, అదేవిధంగా అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాథమిక రిపోర్టు వెళ్లబోతుంది. దీని తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు విచారణ కొనసాగించే అవకాశం ఉంది. మరో 2 రోజుల సమయం కూడా కోరే అవకాశం కూడా కనబడుతుంది. ఆ అంశాన్ని కూడా ప్రాథమిక నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా విచారణ చేయాల్సినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే ప్రాంతాలు ఉన్నాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. దానిలో భాగంగానే మరికొంత సమయం, ఒక 2 రోజులు గడువు కోరే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా దాడులకు సంబంధించినటువంటి అంశంలో హింసాత్మక ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతాలను పరిశీలించడంతో పాటు అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించడం, అదేవిధంగా అక్కడ పోలీసుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా ఉందనేది సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. నివేదికలు కూడా అదే చెప్పారు. చాలా ప్రాంతాల్లో కేసులు పెట్టాల్సిన విధంగా పెట్టుకోకుండా తక్కువ సెక్షన్లు పెట్టడంతో పాటు కొన్ని ప్రాంతాలు అసలు కేసులు కూడా పెట్టలేదనేది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే దాడులకు గురైన వాళ్ళు కానీ సిట్ అధికారులు చెప్పారు. కొన్ని చోట్ల 307 పెట్టాల్సి ఉన్నా కానీ 307 పెట్టుకోకుండా ఉదాసీనంగా పోలీసులు వ్యవహరించారని కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడంతో దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా రిపోర్ట్లో పొందుపరిచారు. అదేవిధంగా గాయాలకు గురైన వారి దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు సమాచారం తీసుకున్నారు. ఓవరాల్గా పోలీసుల నిర్లక్ష్యం, అదేవిధంగా అంటే గొడవలు జరుగుతాయని ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కొంత ఉదాసీనంగా పోలీసులు వ్యవహరించారని కూడా సిట్ అధికారులు అయితే నిర్ధారించారు. అంశాలన్నిటి కూడా ప్రాథమిక రిపోర్టులో మెన్షన్ చేయడం జరిగింది. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడానికి కారణాలేంటో కూడా నివేదికలో పొందుపరిచారా? పోలీసుల ఉదాసీనత అల్లర్లకు కారణమనే నివేదిక వస్తే ఎవరిపై ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పటికే డీజీపీకి, సిఎస్కి కూడా ఈసీ జిల్లాలోని మాచర్లతో పాటు తాడిపత్రి, చంద్రగిరి ఈ 3 ప్రాంతాల్లో సంబంధించి అక్కడ స్థానిక వైసీపీ నేతలు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. పోలీసులు వాళ్ళ మాట విన్నారనేది ప్రాథమికంగా వాళ్ళ అంటే ప్రత్యర్థులు కానీ లేకపోతే అక్కడ దాడి జరిగిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ చెప్పిన ప్రాథమిక సమాచారం. ఆ సమాచారాన్ని కూడా సిట్ అధికారులు తీసుకుని దాన్ని కూడా ప్రాథమిక రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల పోలీసులు వైసీపీ నేతలకు వన్ సైడెడ్గా సపోర్ట్ చేశారనే ఒక సమాచారం కూడా సిట్ అధికారులు తీసుకున్నారు. అంశాన్ని కూడా పొందుపరచడం జరిగింది. ఇప్పటికే అటు పల్నాడు ఎస్పీతో పాటు అనంతపురం ఎస్పీని ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీని బదిలీ చేశారు. కాబట్టి ఇప్పుడు సిట్ అధికారులు ఇస్తున్నటువంటి ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇటు పల్నాడు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొంతమంది స్థానిక ఉన్నటువంటి డిఎస్పీలు కానీ, సిఐలు కానీ ఎస్ఐల మీద వేటు పడే అవకాశం కనబడుతుంది. ఇంకా పూర్తి స్థాయి
నివేదిక రావాల్సి ఉంది కాబట్టి ఆ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయా లేకపోతే ప్రాథమిక రిపోర్టు ఆధారంగా ఏదైనా యాక్షన్ తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ఖచ్చితంగా అటు సీఎస్తో పాటు డీజీపీ కూడా చాలా పెద్ద స్థాయిలోనే సిట్టు మీద ఫోకస్ పెట్టారని చెప్పారు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆ స్థాయిలో వాళ్ళకి మొట్టికాయలు వేసింది కాబట్టి ఖచ్చితంగా అల్లర్లు జరిగిన తర్వాత పోలింగ్ జరిగిన తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలపైన పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకోవడంతో పాటు ఇప్పుడు సిట్ అధికారులు ఇస్తున్న నివేదికని మరి కాసేపట్లోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా పంపించబోతున్నారు. రోహిత్. రైట్ రాజేష్, రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఈ నివేదికను సిద్ధం చేసింది. డీజీపీకి ఈ నివేదికను సిట్ బృందం అందించింది. పోలీసుల నిర్లక్ష్యం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే అల్లర్లు జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా సీఈఓ సిఈసికి ప్రాథమిక నివేదికను అందించబోతున్నారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడానికి గడువు కోరుతుంది సిట్. 2 రోజుల పాటు 3 జిల్లాలలో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను విచారించిన సిట్ బృందాలు తాడిపత్రిలో పోలింగ్ రోజు గొడవ జరిగిన ప్రాంతాలను కూడా సిట్ బృందం పరిశీలించింది. సంఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఈ అల్లర్లకు కారణమైన వారిని గుర్తిస్తున్నామని చెప్తున్నారు.